బ్లూమ్ విద్యా లక్ష్యాలను 3 రకాలుగా వర్గీకరించారు. మొదటిది జ్ఞానాత్మక రంగం, కాగ్నిటివ్ డొమైన్. అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించిన జ్ఞానం, దాన్ని రిసీవ్ చేసుకోవడం, ఆ తర్వాత అవగాహన చేసుకోవడం, అది వినియోగంలోకి తీసుకురావడం, దాన్ని విశ్లేషించగలగడం, సంశ్లేషించగలగడం, తర్వాత దాన్ని ఎవాల్యుయేట్ చేయగలగడం అనేవి జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు. ఇక్కడ అన్నింటినీ కూడా మనం H1 కిందగా గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సెకండ్ది వచ్చేసి భావావేశ రంగం. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నేర్చుకున్న జ్ఞానానికి మన ఎమోషన్స్, మన ఇంట్రెస్ట్స్, అభిరుచులు, స్పందన, ప్రశంసించడం ఇలాంటివన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అంటే హెడ్ అండ్ హార్ట్ రెండు కలిసి పనిచేయడం మొదలు పెడతాయి. అందుకే H2గా మనం గుర్తుంచుకుంటే ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకున్న విషయాన్ని గ్రహించడం, దానికి అనుకూలంగా ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం చేసుకోవడం, శీల స్థాపనం అనే ఉన్నత స్థాయి లక్ష్యం వైపుగా విద్యార్థి చేరుకుంటాడు. థర్డ్ వచ్చేసి మానసిక చలనాత్మక రంగం, సైకోమోటార్ డొమైన్. అంటే ఇక్కడికి వచ్చేసరికి తల, గుండెతో పాటు చేతులు, నాడీ వ్యవస్థ, కండర వ్యవస్థ ఈ 3 కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందుకే దీన్ని H3గా మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఈ 3 కలిస్తే ఏర్పడే ప్రాథమిక లక్ష్యం అనుకరణ, తర్వాత హస్తలాఘవం వైపు, తర్వాత సునిశ్చితత్వం, తర్వాత సమన్వయం, తర్వాత సహజీకరణం అనే ఉన్నత లక్ష్యం వైపుగా విద్యార్థి చేరుకుంటాడు.